నీ 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 నీ. ఏ? ఇక్కడ ఉన్నాయి మీకు చాయ్ టిఫిన్స్. బాస్, ఇతను ఇంత చిన్న స్పేస్ షిప్ నుంచి వచ్చి మన స్పేస్ షిప్ లో వెతుకుతున్నాడు వీడు. డాక్టర్ ప్రేమ్ సహాయ్, వెల్కమ్ వెల్కమ్. ఆఖరికి నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావన్నమాట. వీర్ ఎక్కడున్నాడు? అతను ఎక్కడ ఉన్నా చాలా హాయిగా ఉన్నాడు. తనకి ఏ కష్టం రానివ్వను. ఇప్పుడు నేను వీర్ లాంటి ఎన్నో రోబోట్స్ తయారు చేసి ప్రపంచంలోనే అతి పెద్ద ధనవంతున్నైపోతాను. నాకు వీర్ని చూపించు ఇప్పుడే. చూపిస్తాను డాక్టర్. అంత తొందర ఎందుకు? త్వరగా లే వీర్. ఇమ్లీ, వీర్ నువ్వు బానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నాను వీర్. ఇప్పుడు తాతగారు కూడా ఇక్కడే ఉన్నారు. త్వరగా పద, అందరినీ విడిపించాలి. ఒక్క నిమిషం ఇమ్లీ. వాళ్ళు నన్ను టేబుల్ మీద పడుకోబెట్టినప్పుడు నాకు ఇంకా కొంచెం పవర్ మిగిలింది. అప్పుడు నేనేం విన్నానంటే, బాస్ బాస్ ఈ చైన్ తో వీర్ని బంధించేద్దాం, లేకపోతే ఇతను పారిపోతాడు. ఇతను ఈ టేబుల్ నుంచి లేస్తే బ్లాస్ట్ అయిపోతాడు. అప్పుడు ఇతను డిస్ట్రాయ్ అయిపోతాడు. వింటున్నావా వేర్? నాకు బాగా తెలుసు నీలో ఇంకెంత ఎనర్జీ మిగిలి ఉందని. నువ్వు వినగలవు. ఈ టేబుల్ నుంచి లేవకు, లేకపోతే ఇది బ్లాస్ట్ అయిపోతుంది. ఇమ్లీ, నేను టేబుల్ నుంచి దిగకూడదు. ఒకవేళ దిగితే బ్లాస్ట్ అయిపోతుంది. వీర్, నీ వెయిట్ నా వెయిట్ లో పెద్ద తేడా ఉండదు. నువ్వు ఇప్పుడు దిగడం ముఖ్యం. నీ ప్లేస్ లో నేను ఇక్కడ ఉంటాను. నువ్వు అందరినీ విడిపించిన తర్వాత నన్ను కూడా విడిపించు, సరేనా? థ్యాంక్స్ ఇమ్లీ. నీలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా కష్టం. ఇమ్లీ, నేను త్వరగా వస్తాను. ఫ్రెండ్స్, ఈ రోజు చదవాలని లేదు. ఇప్పుడే స్కూల్ కి హాలిడే ఇస్తాను. బెల్ రింగ్ అవ్వు. ఎలా చేసావు నువ్వు? బంటి, నువ్వు ఇవన్నీ ఎలా చేస్తున్నావు? తెలీదు, సడన్ గా నా లోపలికి మ్యాజిక్ శక్తి వచ్చింది. నేనిప్పుడు ఏదైనా చేయగలను. వీర్, నువ్వు ఈ రోజు నీ మ్యాజిక్ శక్తి ఎంత చూపించాలనుకుంటే అంత చూపించు. ఈ రోజు నేను నీకంటే తక్కువ కాదు. మనం ఇతని నుంచి మ్యాజిక్ ని తీసుకోలేము. ఏదైనా ఆలోచించాలి. ఓకే, ఒక ఐడియా వచ్చింది, విను. నేను తాతగారికి అంతా చెప్పి తయారు చేస్తాను. అక్కడికి తీసుకువెళ్తాను. వీర్, చాలా మాట్లాడుకున్నారు. ఇంకా ఇప్పుడు కొంచెం యాక్షన్ చూపించు. ఆగు, ఇది తీసుకో. ఇది తీసుకో. మేము వచ్చేసాం. నువ్వు నీ డ్రామా స్టార్ట్ చేయి. ఓకే.
ఇమ్లీ, నేను పెద్ద మెజిషియన్ గోగ దగ్గరికి నా శక్తి డబల్ చేసుకోవడానికి నల్లకొండ వెనకాలకి వెళ్తున్నాను. అప్పుడే నేను బంటిని ఓడించగలను. అతను కేవలం ఒక్క రోజు కోసమే వచ్చారు. ఎవరిని వద్దు అనరు. ఆ? నేను నిన్ను పెద్ద మెజిషియన్ గోగా దగ్గరికి వెళ్ళనివ్వను వీర్. ఎక్కడికి వెళ్ళాడు వీర్? ఎక్కడికి వెళ్ళాడు? ఒకవేళ అతను తన శక్తిని డబుల్ చేసుకుంటే నన్ను ఓడించేస్తాడు. నేను కూడా మెజిషియన్ గోగా దగ్గరికి వెళ్ళాలి. హు! నా పొట్ట మీద జెట్ ప్యాక్స్ యొక్క ఫ్లేమ్స్ ఏమీ కనిపించడం లేదు కదా. కనిపించడం లేదు తాతగారు. మీరు జెట్ ప్యాక్ సహాయంతో ఇలాగే ఎగురుతూ ఉండండి. నా కొత్త కారు నా కారు. హలో చెటా సార్, బర్త్డే గిఫ్ట్ కావాలా? జోక్ చేస్తున్నావా నా మీద నువ్వు? తాతగారు, అదెవరో తెలియట్లేదు. చూస్తున్నారు కదా, వీరు ఎక్కడున్నారు తాతగారు? అతను నగరం మొత్తం నాశనం చేస్తున్నాడు. వీరిని నేనే పంపాను. నువ్విక్కడే కూర్చో. అడు చూడు, వీరు వచ్చేసాడు. ఎవరైనా సరే తిరిగి వెళ్ళిపో, లేకపోతే నిన్ను ఇక్కడే నాశనం చేస్తాను. నా ప్రియమైన లాఫింగ్ రోబోట్, ఆ వీరిని నాశనం చేసేసాయి. ఎలా నాశనం చెయ్యాలంటే పిల్లి ఎలుకను నాశనం చేసినట్టు చెయ్యాలి. మెల్లగా మెల్లగా, స్లోలీ స్లోలీ. బాయ్ వీర్, నైస్ మీటింగ్ యూ. దీనిని ఇక్కడ నుంచి దూరంగా తీసుకువెళ్ళాలి, లేకపోతే ఇది ఇక్కడ అంతా నాశనం చేస్తుంది. ట్విస్టర్ సూట్ ఆన్, ట్విస్టర్ సూట్ ఆన్. జింటూ ఎక్కడున్నాడు? జింటూని పిలవండి, తనే అతన్ని చూసుకుంటాడు. చెప్పాలంటే ఈ రోబోట్ చాలా శక్తివంతమైంది. అతను వీర్ పిలిస్తేనే వస్తాడు, మనం పిలిస్తే రాడు. లేకపోతే తన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? జింటూ, జింటూ ఎక్కడున్నావు నువ్వు? వీరు చాలా డేంజర్ లో ఉన్నాడు. నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు. అక్కడ చూడు ఆ రోబోట్ ని, చాలా డేంజరస్. నువ్వు వెళ్ళి తనకి మంచి మర్యాద చెయ్యి. ఓకే. మీరు తినడానికి ఏమి ఇష్టపడతారు? ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, చాయ్, టిఫిన్? లేదంటే ల్యాబ్ మొత్తం చిందరవందో చేసేస్తాడు. తాతగారు, జింటూ ల్యాబ్ ని ఎప్పుడు నాశనం చేసేసాడు. ఓ ఓ గాడ్. ఇంటి తలుపులు అన్ని మూసేయండి. వీడు బయటకి వెళ్తే చాలా పెద్ద సమస్య అవుతోంది. జింటూ ఇప్పటికే చాలా ఎక్కువైంది. ఇక చాలు, నువ్వు ఇంకేం ధ్వంసం చేయకూడదు. వీడిని త్వరగా పట్టుకో వీర్. బయట వాడు ఎంత గొడవ చేస్తాడో ఏమో. అరే, అసలు ఎవరి పిల్లోడు వీడు ఇక్కడున్నాడు? ఎవరైనా ఉన్నారా? ఈ బాబు ఎవరబ్బాయి? ఆ బేబీ, నిన్నిక్కడ ఎవరు వదిలేసి వెళ్ళిపోయారు? బేబీ, నువ్వు కారులోనే కూర్చో. నిన్నిక్కడ ఎవరు వదిలేసి వెళ్ళారో చూసొస్తాను.
ఆ? అరే అరే కారు ఎలా స్టార్ట్ చేసేసావు నువ్వు? ఆ, ఆ, ఆ. దొంగ దొంగ ఏ ఆగు, ఇంత చిన్న వయసులోనే దొంగతనం చేస్తావా? జింటూ ఆగిపో. నా ఐస్ క్రీమ్ ఎక్కడికో మాయమైపోయింది. నా పానీపూరి ఎక్కడికి వెళ్ళింది? నా ఆలు టిక్కీ పానీపూరి అన్ని మాయమైపోయాయి. ఇదేంటి, నా ఐస్ క్రీమ్ మాయమైపోయింది? దొంగ, ఇక్కడ ఎవరో దొంగతనం చేస్తున్నారు. దొంగ దొంగ బేబీ దొంగ, నా కారు నాకు తిరిగి ఇచ్చేయ్. ఇమ్లీ అటు చూడు, జింటూ చెడ్డ అంకుల్ కారు తీసుకుని పారిపోతున్నాడు. ఇప్పుడు నేను రోబోబాయ్ గా మారి తను చేయాలి. వింగ్ సూట్ ఆన్, వింగ్ సూట్ ఆన్. అటు చూడండి, రోబో బాయ్. రోబో బాయ్, నా కారు, ఆ దొంగ నుంచి నా కార్ని తీసుకురా ప్లీజ్. రోబో బాయ్.